ఒక చిన్నపిల్లల సంరక్షణలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నీళ్ళండి. తాగే నీళ్ళు జనరల్గా అందరం ఏం చేస్తుంటామంటే బోర్ వాటర్ లేకపోతే బావి నీళ్ళు, ఏదైనా నీళ్ళు జనరల్గా దొరికే వాటర్నే మనం కోళ్ళకి పెడుతుంటాం పిల్లలకి. ఆ, ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక్కోసారి ఈ బోర్ వాటర్ అయినప్పుడు డీప్ బోర్ అయినప్పుడు ఈ సమ్మర్లో బాగా డెప్త్కి వెళ్ళిపోతాయండి నీళ్ళు. అట్లాంటప్పుడు సాల్ట్ కంటెంట్ పెరుగుతుంది. మీకు సాల్ట్ కంటెంట్ పెరిగినప్పుడు వాటి లిట్టరు కాస్త నీళ్ళుగా బాగా జిగురుగా అట్లా ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లము కాస్త సాల్ట్ కంటెంట్ తగ్గితే కానీ మీకు దానికి ఆ, మనం ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా కంట్రోల్ కాదండి అది. దీనికి పరిష్కారం ఏంటంటే మనం డైరెక్ట్గా వాటికి పిల్లలకి కొంతకాలం పాటు అంటే ఒక నెల రోజుల పాటు మన ఫిల్టర్ వాటర్, మన ఇంట్లో మనం అక్వాగార్డ్ లాంటి దాంట్లో ఫిల్టర్ చేసుకున్నా సరే, లేదు మనం బయట ఫిల్టర్ వాటర్ కొనుక్కున్నా సరే, ఆ విధంగా ఫిల్టర్ వాటర్ని కనుక ఒక నెల రోజుల పాటు మనం అంటే కాన్స్టెంట్గా ఒకే టైప్ మినరల్స్ అవన్నీ వాటర్లో ఉన్న రకరకాల మినరల్స్ విటమిన్స్ ఉంటాయి కదా. ఈ మినరల్స్ అన్నీ ఆ వాటర్లో అందేటి ఖచ్చితంగా వాటికి అందేటట్టుగా చూసుకుని ఫిల్టర్ వాటర్ చాలు. మినరల్ వాటర్ అంటే మినరల్ వాటర్ అవసరం లేదు, ఫిల్టర్ వాటర్ చాలు. ఆ ఫిల్టర్ వాటర్ మనం కంటిన్యూగా ఒకే టైప్లో ఉన్న వాటర్ ఇస్తే ఒక నెల రోజుల పాటు, వీటిల్లో ఒక నెల రోజుల తర్వాత రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది కాబట్టి పిల్లల్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ వాటర్ చాలా ఇబ్బంది పెడుతుంది, తెలియకుండా చాలా ఇబ్బంది పెడుతుంది. మనం ఒక్కోసారి ఓవర్ హెడ్ ట్యాంకుల్లో వాటర్ వాడినప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్లో ఏదైనా పడి చనిపోవడం ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు, అట్లాంటివి లేదు ఓవర్ హెడ్ ట్యాంక్లో వాటర్ బాగా పాచి పట్టేసి ఉండడం, ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇక మనకు ఈ పాచి వల్ల ఏమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందండి కోడి పిల్లల్లో. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే కొంచెం నీళ్ళ విషయంలో శుభ్రమైన నీళ్ళు ఇవ్వడంలో మనం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడుతుంటాం కదా. ఈ యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు జనరల్గా అందరూ ఏం చేస్తారంటే మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ దాకానో లేకపోతే రేపు మార్నింగ్ వరకు ఆ మందు నీళ్ళు కదా, మళ్ళీ మందు నీళ్ళు మనం పారబోస్తే ఎట్లా అని చెప్పనేసి చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక 24 hours రన్నింగ్ చేస్తారండి. అది అంటే మార్నింగ్ జనరల్గా అందరూ ఈరోజు మార్నింగ్ పోస్తే రేపు మార్నింగ్ వరకు ఆ నీళ్ళు అట్లాగే కంటిన్యూ చేస్తారు. లేదు, కొంతమంది పెద్ద షెడ్యూల్లో ఎక్కువ లార్జ్ స్కేల్లో పెట్టినప్పుడు 1000, 2000, 3000, 5000 అట్లా పెట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి తయారు చేసుకుని దాంట్లో నుంచి వాటర్ కనెక్షన్లు ఇచ్చుకుంటున్నారు. ఈ ఓవర్ హెడ్ ట్యాంకుల్లో కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్కువ నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు కంప్లీట్గా అయిపోయేంత వరకు ఉంచుతున్నారు. ఈ చలికాలం అయితే కొంతవరకు చలికాలం అయినా కూడా మనం ఎక్కువసేపు ఉంచడానికి లేదు. మాక్సిమం 8 గంటలు 9 గంటల కంటే ఎక్కువ వాడకూడదు. యాంటీబయాటిక్ మిక్స్ చేసిన వాటర్ని 8-9 గంటల తర్వాత వాడకూడదు. వాడిన దానివల్ల ఏమవుతుందంటే కొంచెం వాటికి డైజెషన్లోనూ ప్రాబ్లం. అసలు దేనికైతే మనం యాంటీబయాటిక్ వాడామో అది ఫుల్ఫిల్ కాదు. మనం ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి యాంటీబయాటిక్ వాడాము, దాన్ని ఎక్కువ టైం అదే 12 గంటలు 24 గంటల సేపు అదే వాటర్ వాడినందువల్ల కంటిన్యూగా వాటర్ చేంజ్ చేయకుండా మనం అనుకున్నది ఫుల్ఫిల్ కాదు. జబ్బు నయం కాకపోగా జబ్బు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే యాంటీబయాటిక్ వాడినప్పుడు దానికి దాన్ని సైంటిఫిక్గా ఏం చెప్తారో నాకైతే తెలియదు, కానీ ఏ బ్యాక్టీరియాకి కానీ ఏ వైరస్కి అయితే మనం ఆ యాంటీబయాటిక్ వాడామో అది ఎక్కువ టైము ఈ క్లైమేట్కి ఎక్స్పోజ్ అయిందంటే దానికి ఆ బ్యాక్టీరియాకి వైరస్కి రెసిస్టెన్స్ పవర్ వస్తుందని చెప్పని కొంతమంది చెప్తుంటారు పెద్దలు. అది దానికి సైంటిఫిక్గా చెప్పడం నాకు తెలియదు, మామూలుగా నాటు పద్ధతిలోనే చెప్తున్నాను. అందువల్ల ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు 8 గంటలకు ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోవడం, సో వేడిగా ఉండకుండా నీళ్లు సాధ్యమైనంత వరకు చల్లగా ఉండడానికి ప్రయత్నం చేయడం. చలికాలం అయితే గోరువెచ్చగా ఉన్నా పర్లేదు, కానీ ఈ సమ్మర్లో సాధ్యమైనంత వరకు చల్లగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. అట్లాగని చెప్పని ఫ్రిడ్జ్ వాటర్ పోయడం ఇట్లాంటివన్నీ చేయకండి. మామూలు వాటరే న్యాచురల్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకొని మీరు మ్యాక్సిమం కొండల్లో నీళ్లు అయినా వాడుకోవచ్చు. అట్లా మరీ ఎక్కువ కూలింగ్ ఉండకూడదు, అట్లాగని చెప్పని వేడిగా ఉండకూడదు. మామూలు టెంపరేచర్లో ఉన్న వాటర్ వాడుకోండి. ఈ వాటర్ మాత్రం చాలా ఎట్టి పరిస్థితుల్లోనూ పాచి పట్టిన నీళ్లు కానీ స్టాక్ వాటర్ కానీ ఈరోజు మనం జనరల్గా ఓవర్ హెడ్ ట్యాంక్లో
కంటిన్యూ చేస్తుంటాం. మనం ఈరోజు వాటర్ పట్టాం, అది నిండింది, తర్వాత మళ్ళీ రేపు కాస్త మళ్ళీ దాన్ని ఫుల్ చేస్తాం, ఎల్లుండి ఫుల్ చేస్తాం, ఎప్పుడు నెలకో 2 నెలలకు ఒకసారి మనం ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీన్ చేస్తుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే లోపల పాచి పట్టిపోయి రకరకాల ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఇట్లాంటివన్నీ వచ్చి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సాధ్యమైనంత వరకు డైరెక్ట్ వాటర్నే వాడండి. డైరెక్ట్ వాటర్ అంటే బోర్ ఉందనుకోండి, మీరు బోర్లోంచి డైరెక్ట్గా వచ్చే వాటర్ని మీరు పట్టి ఇవ్వండి, ఇబ్బంది లేదు. బావి డైరెక్ట్గా మీరు మోటార్ ద్వారా బయటకు వచ్చే నీళ్ళని డైరెక్ట్గా పెట్టి పెట్టండి, ఇబ్బంది లేదు. కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ మాత్రం ఎక్కువ రోజులు ఇది చేయకండి. ఒకవేళ అది తప్పదు మనకు వాడుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ని కనీసం అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసి కాస్త డిజిన్ఫెక్టెంట్స్ అవన్నీ వాడి ఓవర్ హెడ్ ట్యాంక్లు అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లా పెట్టుకోకపోతే ఆ వాటర్ వల్ల వచ్చే సమస్యల వల్ల చాలా వరకు మనకు తెలియకుండా మనం ఏదో పిల్లలు అనారోగ్యంగా ఉన్నాయని మనం ఫీల్ అవుతుంటాం. ఆ పిల్లలు అనారోగ్యంగా ఉండడానికి ఈ వాటర్ ఒక కారణం అండి. వాటర్ ఒక కారణం. కాబట్టి వాటర్ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఫుడ్ ఎంత, వాటికి పెట్టే ఫీడ్ ఎంత మంచి ఫీడ్ పెట్టాలనుకుంటున్నామో అదేవిధంగా మంచి వాటర్ కూడా ఇవ్వాలి. ఈ వాటర్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు, తేలిగ్గా తీసుకోకండి. యాంటీబయాటిక్ పెట్టిన వాటర్ ఎట్టి పరిస్థితుల్లోనే 8 గంటల తర్వాత ఉంచకండి. తర్వాత మళ్ళీ మీకు యాంటీబయాటిక్ 24 hours పెట్టాలనుకుంటే 8 గంటల తర్వాత అది డ్రింకర్స్ క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పెట్టండి. ఓవర్ హెడ్ ట్యాంక్ అయినా అంతే. మీరు ఓవర్ హెడ్ ట్యాంక్లో పెట్టుకుని పెద్ద ఫామ్లో ఓవర్ హెడ్ ట్యాంకుల్లో పెట్టి ఒకేసారి యాంటీబయాటిక్ బి కాంప్లెక్స్లు అన్నీ కలిపేసి దాంట్లో వదిలేస్తుంటారు. మీరు బాగా గమనించండి, మనం యాంటీబయాటిక్ బి కాంప్లెక్స్ విటమిన్స్ మినరల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్న లిక్విడ్లన్నీ మనం వాటర్ సాల్యుబుల్ ఉన్న లిక్విడ్లన్నీ మనం నీళ్ళల్లో కలిపినప్పుడు ఆ ఫస్ట్ ఒక 2 hours 3 hours స్మెల్ ఏం రాదండి, మామూలు స్మెల్లే ఉంటుంది. ఆఫ్టర్ 3-4 hours తర్వాత ఒక రకమైన బ్యాడ్ స్మెల్ ప్రొడ్యూస్ అవుతుందండి. అంటే దాంట్లో మనం అన్ని మిక్స్ చేసిన దానివల్ల ఒకదానికొకటి జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల ఏదైతే ఆ స్మెల్ రాకూడదో ఆ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ స్మెల్ వచ్చిన వాటర్ తాగినప్పుడు వీటి కడుపులో కూడా, అంటే కోడి పిల్లలకి డైజెషన్ సిస్టంలో గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈ గ్యాస్ ఫామ్ అయిన దానివల్ల ఏమవుతుందంటే తిన్న ఆహారం డైజెషన్ కాదు, ఒకవేళ డైజెషన్ అయినా కూడా మోషన్ టైప్లో కావడం, అంటే లూజ్ మోషన్ కావడం, లేకపోతే జిగురుగా కరుచుకొని ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారండి అందరూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇంకో చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కోళ్ళ మార్కెటింగ్ గురించి వాటి గురించి కొంతమంది కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని ఇప్పుడు ఆలీఖాన్ KRK అని చెప్పని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆయన నెల్లూరు ఆయన కోళ్ళు, షీప్, గోటు మార్కెట్లో చాలా నూతన విధానాలతో దూసుకుపోతున్నారు. ఆలీఖాన్ హెల్ప్ మన కోళ్ళ బిజినెస్ వాళ్ళకి, షీప్, గోటు బిజినెస్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా కోళ్ళ పెంపకందారులకి. కాబట్టి అందరూ ఆలీఖాన్ KRK ఛానల్ను యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.